హాయ్ ఫ్రెండ్స్, మేము 2 రోజుల నుండి గేదె పాలు వేయించుకుంటున్నాము. కేంద్రం పాలు తెచ్చుకుంటే అస్సలు తాగబుద్ధి అవ్వట్లేదు. అదో రకమైన వాసన వస్తుంది. గేదె పాలు వేయించుకుంటున్నాము. ఈ పాలైతే చాలా బాగున్నాయి. కాస్ట్ ఎక్కువైనా సరే ఈ పాలు చాలా బాగున్నాయి అన్నమాట. ఆరోగ్యానికి కూడా గేదె పాలు చాలా మంచిది కదా. ఈ పాలు పెరుగు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా వెన్న కూడా వస్తుంది దీని నుండి. సరే, ఇక నా డైలీ రొటీన్ లైఫ్ ప్రారంభమైపోయింది. నిన్న సండే కాబట్టి బద్దకించేసాను, పప్పు నానబెట్టలేదు. అందుకు పిండిని బయట నుండి రప్పించాను. పిల్లలకు దోశలు వేసి పెట్టాలని. వాళ్ళకి స్కూల్కి టైం అయిపోతుంది. టిఫిన్ రెడీ చేస్తున్నాను. బయట చూస్తే వర్షం చాలా ఎక్కువగా వస్తుంది. ఈ మధ్యకాలంలో ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు ఎండ వస్తుందో తెలియట్లేదు. ఎండ వచ్చినా చాలా ఎక్కువగా వస్తుంది. ఈ వేసవకాలం కంటే ఎక్కువ ఉంటుంది. చిన్నప్పుడైతే కాలానుగుణంగా అన్నీ వచ్చాయి. వర్షాకాలంలో వర్షము, శీతాకాలంలో చలి, ఎండాకాలంలో ఎండలో. ఇప్పుడు కాలంతో సంబంధం లేకుండా వర్షాలు, ఎండలు వస్తున్నాయి. శీతాకాలం వచ్చేసి ఇది పాటికి. ఇప్పటి వరకు శీతాకాలం అన్నదే లేదు. అక్టోబర్ వచ్చేసినా కానీ వర్షాలు మాత్రం విపరీతంగా కురుస్తున్నాయి. 3 రోజులు వర్షాలు విపరీతంగా పడుతుంటే విపరీతమైన ఎండ ఇంకొక 3 రోజులు. వాతావరణం చాలా మారిపోయింది. ఇన్ని రోజులే మంచివి. అప్పుడు ఫోనులు లేవు, టీవీలు కూడా అంతంత మాత్రమే ఉండేవి. ఎంత ఫెసిలిటీస్ లేకపోయినా అప్పటి రోజులు ఎప్పటికీ రావు. అప్పటి రోజులే బాగున్నాయి. చూడండి, బయట విపరీతంగా కురుస్తుంది. వర్షము తగ్గట్లేదు. 2-3 గంటల నుంచి అలా ఏకదాటిగా కురుస్తుంది. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నన్ను ఎంకరేజ్